హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసరికి యూఎస్ నుంచి ఇండియా జర్నీ అనమాట. ఓకేనా, ఈ జర్నీ ఆల్మోస్ట్ 25 అవర్స్ పడుతుంది. నా ఎయిర్లైన్స్ వచ్చేసరికి యునైటెడ్ అండ్ ఎమిరేట్స్. ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ ఈడబ్ల్యూఆర్ అంటే నెవార్క్ నుంచి దుబాయ్ టు హైదరాబాద్ టు విజయవాడ అండ్ దెన్ ఇంటికి వెళ్తాను. హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వచ్చే విషయం ఫ్యామిలీలో ఎవరికి తెలియదు, ఒక అన్నయ్యకి తెలుసు, కొంతమంది ఫ్రెండ్స్కి తెలుసు. అంతే, ఫ్యామిలీలో చెప్పకుండా చేస్తున్నాను. మరి ఏం జరుగుతుందో ఏంటో. ఓకేనా. సో చెక్ ఇన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను వెళ్ళి చెక్ చేసి నా బ్యాగ్స్ డ్రాప్ చేస్తాను. వీడియో మీకు బోర్ కొట్టకుండా, లెంత్ లేకుండా నార్మల్గా కంప్లీట్ చేస్తాను. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచిగా ప్లాన్ చేశాను, మంచిగా రావాలనుకుంటున్నాను. సో అందరూ అంతే షేర్ చేస్తారని, అంతే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఐఎమ్ హోపింగ్ దట్. తెలుగు కూడా మర్చిపోయాను. లెట్స్ కంటిన్యూ. చెక్ ఇన్ హ్యాస్ స్టార్టెడ్. సో ఐ నీడ్ టు చెక్ ఇన్ మై బ్యాగ్స్. చెక్ ఇన్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నా బ్యాగ్స్ చెక్ ఇన్ చేసి మీకు కనిపిస్తాను. ఓకేనా. జస్ట్ ఇప్పుడే చెక్ ఇన్ చేసాను. అది కష్టం మీద ఓవర్ వెయిట్ ఉండి బ్యాగ్ కొంచెం ఇబ్బంది పడి చివరికి అయితే ఫైనల్గా చేసేసాను. ఎయిర్పోర్ట్ వ్యూ అనమాట. ప్రస్తుతానికి ట్రావెల్ చేస్తున్న ఎయిర్లైన్స్ వచ్చేసరికి విల్ బి చేంజింగ్ ఇన్ దుబాయ్ టు ఎమిరేట్స్. వీడియో మంచిగా రావాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్లైట్ నెవార్క్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుంది. సో రన్వే మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అక్కడ కనిపించేది వచ్చేసరికి నెవార్క్ ఎయిర్పోర్ట్. దీని బ్యాక్ సైడ్ నెవార్క్ పోర్ట్ ఉంటుంది. సో నెవార్క్ పోర్ట్ వ్యూ, న్యూయార్క్ సిటీ వ్యూ చాలా బాగుంటుంది నైట్ టైము. మ్యాక్సిమం కుదిరితే ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. సో సక్సెస్ఫుల్గా చూపిస్తానని నేను అనుకుంటున్నాను. సో అందరూ చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. చూడండి, ఆ కనిపించే లైట్స్ వచ్చేసరికి నెవార్క్ ఎయిర్పోర్ట్వి. ఇది వచ్చేసరికి పోర్ట్లో లైట్స్ అనమాట. అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. సక్సెస్ఫుల్గా అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది పోర్ట్ వ్యూ. ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది పోర్ట్. చాలా పెద్ద పోర్ట్ ఇది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నేషనల్ షిప్పింగ్స్ మొత్తం జరుగుతాయంట. తెలిసిన సీనియర్స్ వాళ్ళు చెప్పారు. మ్యాక్సిమం షిప్స్ కూడా కనిపిస్తాయంట, క్రూజ్ షిప్స్ కూడా ఉన్నాయంట. అక్కడ కనిపించేది క్రూజ్ షిప్, మధ్యలో లైట్ ఉన్నది. ఇది పోర్ట్. ఇది వచ్చేసరికి జెస్సీ సిటీ హైవే. మన ఇండియన్స్ అందరూ అక్కడే పడి చచ్చి ఉంటారు. తెలుగు వాళ్ళందరూ షిఫ్ట్లు చేసుకుంటూ అక్కడ ఉంటారు మన వాళ్ళందరూ. ఇది వచ్చేసరికి నెవార్క్. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత న్యూయార్క్ కనిపిస్తుంది. నెవార్క్ వేరు, న్యూయార్క్ వేరు.
ఓకేనా. అది పెద్ద డిఫరెన్స్ చాలా ఉంటుందన్నమాట. న్యూయార్క్ రెండు సౌండింగ్ ఒకేలా ఉంటుందిలే కానీ డిఫరెంట్గా ఉంటాయి సిటీస్ రెండు పక్కపక్కనే ఉంటాయి. ట్విన్ సిస్టర్స్ లాగా మనం కొంచెం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు నాలాగా స్టార్టింగ్లో. నేను కూడా స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయ్యాను. సో తర్వాత తెలిసిన తర్వాత మొత్తం తెలుసుకున్న తర్వాత ఇంతేనా అని అనుకున్నాను. సో మీరు కూడా తెలుసుకో. సో ఇక్కడ న్యూయార్క్ నగరం వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేను చూసి మీకు కూడా చూపిస్తాను. సో చూడండి, బూమ్. ఇది వచ్చేసరికి న్యూయార్క్ నగరం. న్యూయార్క్ రెండు ఒకేలా ఉంటాయి. కొంచెం డిఫరెన్స్ తెలుసుకోండి జాగ్రత్తగా, ఓకేనా. మ్యాక్సిమం రెండు ట్విన్ సిస్టర్స్ లాగే ఉంటాయి కాబట్టి ఏం అర్థం కావు. రెండు సముద్రం పక్కనే ఉంటాయి, చలి చంపేస్తుంది. మ్యాక్సిమం ఎవరైనా జనవరి ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటే బెటర్ జాకెట్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ముందే తీసి పెట్టుకోండి, లేకపోతే చలికి చచ్చిపోతారు, ఓకేనా. ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఒక బెనిఫిట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్కి, మ్యూజిక్కి, మూవీస్కి, న్యూస్కి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాలా ప్లస్ పాయింట్ అనమాట. మన డొమెస్టిక్ ఫ్లైట్స్ లాగా ఇలాంటి స్క్రీన్స్ అయితే డొమెస్టిక్ ఫ్లైట్స్లో ఉండవు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఉంటాయి. అదనమాట. ఇక్కడ వచ్చేసరికి మనం స్టార్ట్ అయిన పాయింట్ నుంచి ఇంకా ఎండ్ అయ్యే పాయింట్ వరకు ఎంత ట్రావెల్ చేయాలి, ఎంత డిస్టెన్స్, ఎంత హైట్లో వెళ్తుంది, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు ప్రొవైడ్ చేస్తారు. అదనమాట. నేను జూమ్ చేసి వచ్చేసరికి మనం స్టార్ట్ అయిన పాయింట్, ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఎండింగ్ పాయింట్, స్టార్ట్ అయిన పాయింట్ కదా, ఎండింగ్ పాయింట్ కూడా మనకి కనిపిస్తుంది. ఒక సెకండ్ చెక్ చేస్తున్నాను నేను ఎంత టైము ఏంటా అని, ఓకేనా. కనిపిస్తుంది కదా, చూడండి మీకు కూడా. మ్యాప్లో చాలా కష్టం అబ్బా, మనం చుట్టూ తిప్పేయాలి. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం గ్లోబ్తో, ఇప్పుడు స్క్రీన్ మీద ఆడుకుంటున్నాం. బాగుంటుందిలే, మీరు కూడా ఆడుకోండి నాలా చిన్నపిల్లలు అయితే మీరు, ఓకేనా. నెక్స్ట్ దుబాయ్ ఎక్కడుందో వెతుకుతున్నాను, అర్థం కావట్లా, బ్యాక్ వెళ్ళిపోతుంది. మరి అమ్మ పడవ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసింది అది. ఆగండి, నేను ఫస్ట్ టైమే కాబట్టి నేను చూస్తున్నాను దుబాయ్ ఎక్కడుందా అని. చూద్దాం. ఒక సైడ్ డే, ఒక సైడ్ నైట్ గ్లోబ్లో కనిపిస్తుంది కదా, అది నెక్స్ట్ దుబాయ్ ఫ్లైట్లో నేను మీకు తీసి పెడతాను సపరేట్ వీడియో లాగా. అది చూడండి, చాలా బాగుంటుందంట. తెలిసిన రిలేటివ్స్ కూడా చెప్పారు ఖచ్చితంగా అది క్యాప్చర్ చేసుకోమన్నారు, చేసి పెడతాను. అది వచ్చేసరికి దుబాయ్. హబీబీ వెల్కమ్ టు దుబాయ్. అదనమాట దుబాయ్, ఓకేనా. జర్నీ కష్టం చాలా, 13 గంటలు కూర్చోవడం అంటే నా వల్ల అయితే ట్రై చేయాలా, మ్యాక్సిమం చిన్న న్యాప్ వేయాలా, కొంచెం ఎంటర్టైన్మెంట్ అలా కంప్లీట్ చేయాలా. అది వచ్చేసరికి ఆల్టిట్యూడ్, పక్కన వచ్చేసరికి డిస్టెన్స్, అదనమాట సంగతి. టైం వచ్చేసరికి 12:25 అంటే 13 hours పడుతుంది ఆల్మోస్ట్ కంప్లీట్ మనం చెక్అవుట్ చేసేసరికి. అదనమాట మన డెస్టినేషన్ దుబాయ్, ఓకే. అదనమాట. నెక్స్ట్ దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం కంప్లీట్గా మైల్స్, కిలోమీటర్స్, టెంపరేచరు, హైట్ వచ్చేసరికి ఫీట్స్, మీటర్స్లో చూపిస్తూ ఉంటుంది. అది జూమ్ చేశాను చూడండి కంప్లీట్గా. అవన్నమాట డీటెయిల్స్. లోకల్ టైము, అక్కడ కంట్రీలో ఉన్న లోకల్ టైము రెండు కనిపిస్తూ ఉంటాయి. డెస్టినేషన్ ఒక లోకల్ టైము, మనం స్టార్ట్ అయిన పాయింట్ ఒక లోకల్ టైము, మైల్స్ ఎంత ట్రావెల్ చేసాము మొత్తం కనిపిస్తాయి. మొత్తం ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎంత టైం న్యాప్ వేయచ్చు కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకొని పడుకోవచ్చు. మ్యాక్సిమం అందరు నిద్రపోతారు, ఎందుకంటే పెద్ద లగ్జరీగా ఉండదు ఈ జర్నీ మొత్తం. ఎకానమీ సీట్లు చాలా కష్టంగానే ఉంటాయి ఏ ఫ్లైట్ అయినా. సో నెక్స్ట్ నాకు తెలిసి ఒక 5 to 10 minutesలో మీల్ చేస్తారు. వచ్చేసింది. ఇదైతే ఫస్ట్ మీల్, వెల్కమ్ మీల్ లాగా ఇస్తారు. మీల్ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. మనకు వచ్చేసరికి ఒకటి బిర్యానీ ఇచ్చారు, చికెన్ బిర్యానీ, సలాడ్, బన్ ఒకటి, డెజర్ట్ ఒకటి ఇచ్చారు విత్ కట్లెట్స్, అది కట్లరీస్. నేను తినేసి మీకు రివ్యూ చెప్తాను ఎలా ఉందో ఏంటో, అదనమాట సంగతి.
ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? బిర్యానీ. బిర్యానీ అయితే ఓకే, బట్ మన హైదరాబాదీ బిర్యానీ అంత టేస్ట్ అయితే లేదు. ఏదో తినేయచ్చు. సలాడ్ అయితే అసలు బొక్క, అసలు ఏందనలా నేను, వేస్ట్. అసలు నాకు టేస్ట్ అయితే ఏం నచ్చలా. ఇప్పుడైతే జస్ట్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ అయితే ఒకటి స్టార్ట్ చేస్తాను. అది కంప్లీట్ అయిన తర్వాత ఒక డీప్ స్లీప్ వేసి లేగుస్తాను. ఆల్మోస్ట్ అప్పటికి ఒక 60-70% జర్నీ అయిపోతుందని అనుకుంటున్నాను నేను. సో నేను ఒక మూవీ కంటిన్యూ చేస్తాను. మ్యాక్సిమం న్యాప్ అయిన తర్వాత లేదా న్యాప్కి ముందుగానే వీడియో కంటిన్యూ చేస్తాను. ఏమంటారు? అదన్నమాట సంగతి. మూవీ ఏం చూద్దాం? ఇంగ్లీష్ మూవీ ఏదో ఒకటి పెట్టుకొని చూడాలి. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. సో ఇప్పుడే లేచిన తర్వాత అయితే సెకండ్ లాస్ట్ మీల్ ఇచ్చే ముందు యాపిల్ జ్యూస్ తీసుకున్నాను. సో టేస్ట్ అయితే బాగానే ఉంది. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. మరి ఎలా ఉంటుందో చూడాలి. మీల్ అయితే చూడండి ఒకసారి. ఇది అంతే, చికెన్ బిర్యానీ, సలాడ్, బ్రెడ్, స్ట్రాబెర్రీ సాస్, కట్లరీ. టేస్ట్ బాగానే ఉన్నా లేకపోతే అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. అదనమాట సంగతి. నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇది వచ్చేసరికి లావ్ ఎట్రీ. పర్లేదు, బాగానే ఉంటుంది. పెద్ద స్పేషియస్ లేదు కానీ ఓకే, అడ్జస్ట్ అవ్వచ్చు. అదనమాట సంగతి ఇక్కడ. నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి వేస్తే చిన్న నాప్ వేసి ఇంకా గెట్ డౌన్ అయిపోవాలి. ఇంకొక ఆల్మోస్ట్ 4 to 5 hours ఉంది ఫ్లైట్ డిపాచర్ ల్యాండ్ అవ్వటానికి. దుబాయ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసరికి ఒక డెజర్ట్ నేమ్ ఏదో ఉంది. దుబాయ్ దగ్గరలో ఉంటుంది అది. వ్యూ మాత్రం చాలా బాగుంది. వ్యూ అంటే ఇంకేముంది, ఫుల్ డెజర్ట్ కదా. ఇవి వచ్చేసరికి అక్కడ దగ్గరలో ఉన్న కొండలు, మౌంటైన్ నేమ్స్ కూడా ఏదో ఉంది. ఇది వచ్చేసరికి దుబాయ్ వ్యూ, సిటీ వ్యూ. ఇది చాలా బాగుంది. ముందుకెళ్ళే కొద్ది ఇంకా బాగుంటుంది. ఫోన్లో కాబట్టి ఇలా కనిపిస్తుంది కానీ వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ వ్యూ కూడా రికార్డ్ చేసి పెడతాను నెక్స్ట్ వీడియోలో. మ్యాక్సిమం కనపడితే బుర్జ్ ఖలీఫాని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఈ వీడియోలో కానీ నైట్ వీడియోలో కానీ చూసి ఎగ్జాక్ట్గా పోస్ట్ చేస్తాను. హైవేస్ చూడండి ఎంత క్లియర్గా, ఎంత నీట్గా ఉన్నాయో. ఒకప్పుడు చాలా పేద దేశం ఇది, ఇప్పుడు వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ అయిపోయింది. అంత బాగా డెవలప్ చేసింది కేవలం ఎమిరేట్స్, దానికి ఉన్న ఆయిల్స్, వాటి వల్ల అంత డెవలప్ అయింది. చాలా ఫుల్ డెవలప్డ్ కంట్రీ లాగా ఉంది. ఆ హోటల్స్ కానీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో. నేను చాలా క్రికెట్ స్టేడియంస్ కూడా తీసాను అనుకుంటా. వాళ్ళ పార్లమెంట్ అవి కూడా చాలా బాగుంటాయి. అదేంటో నాకు ఎగ్జాక్ట్గా తెలియదులే కానీ అఫీషియల్ బిల్డింగ్ లాగానే ఉంది. చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి హైవేస్ మొత్తం. చాలా నీట్గా, చాలా బాగున్నాయి. వ్యూ అయితే అదనమాట. ఎంజాయ్ చేయండి వ్యూ. చాలా బాగుంది వ్యూ మాత్రం. ఐ హోప్ మీ అందరికీ నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా అడ్వైస్ చేయాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి. వీడియోలో ఏమన్నా చేంజెస్ చేయాలో, నెక్స్ట్ వీడియోకి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తే చూసి పెడతాను. దుబాయ్ వెల్కమ్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది కంట్రీ వ్యూ. అది సంగతి. ఈ ఆడియో మొత్తం నేను బ్యాక్గ్రౌండ్లో ఇస్తున్నాను ఇంటికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో, ఫ్లైట్లో రికార్డ్ చేసిన ఆడియో చాలా డిస్టర్బెన్స్ అండ్ అన్క్లియర్గా ఉంది. అది తెలిసి మీరు అక్కడక్కడ చిన్న చిన్న ఫాల్ట్స్ కనపడుతూ ఉంటాయి. ట్రై టు అడ్జస్ట్. ఓకే, ఇట్స్ ల్యాండింగ్ టైం. ఆల్మోస్ట్ ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంది హైట్. అదనమాట సంగతి. మ్యాక్సిమం బుర్జ్ ఖలీఫా ఈ ఫ్లైట్కి అవతల పక్క ఉంటుంది. కెమెరాలో కనిపించట్లేదు కానీ నాకైతే కనిపించింది. చాలా పెద్దది. మ్యాక్సిమం క్యాప్చర్ చేస్తాను, అంత క్లియర్గా కనిపించకపోయినా. ట్రై టు సీ. ఓకే, ఆల్మోస్ట్ ల్యాండింగ్ స్టేజ్లో ఉన్నాము. అందుకని అంత కిందకి అక్కడ కనిపించేదే బుర్జ్ ఖలీఫా.
ల్యాండ్ అయ్యేటప్పుడు చూస్తాను ఇంకా కంప్లీట్గా అయితే ల్యాండ్ అయిపోయాము. అక్కడ కనిపించేది బుర్జ్ ఖలీఫా, చాలా హైట్గా ఒక టవర్ లాగా కనిపిస్తుంది కదా, దాని పక్కన ఉన్నది బుర్జ్ ఖలీఫా. వ్యూ చాలా బాగుంది డే టైంలో కూడా. నైట్ టైం వ్యూ మ్యాక్సిమం రికార్డ్ చేసి పెడతాను. దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది, కానీ చాలా రెస్ట్రిక్షన్స్ అని విన్నాను, మరి ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఫ్లైట్లో ఫుల్ టైర్డ్ అయిపోయాను. దుబాయ్ ఎయిర్పోర్ట్లో వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను, అలాగానే అవదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జర్నీ అంతగా నచ్చలేదు నాకు. వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. అది వచ్చేసరికి బుర్జ్ ఖలీఫా చూడండి క్లియర్ కనిపిస్తుంది. కెమెరా వ్యూ డిఫరెంట్, మన ఐస్ వ్యూ డిఫరెంట్ కదా. మ్యాక్సిమం రియల్ ఐకి చాలా డిఫరెంట్ ఉంటుంది, కెమెరాకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఐ హోప్ మీకు నచ్చింది. మ్యాక్సిమం నేను ట్రై చేసి చూపించగలిగాను. మీ అందరూ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా, అదనమాట సంగతి. పాయింటింగ్ టు గేట్. సో ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళి అలా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఇంకా ఒక చిన్న రెస్ట్ తీసుకొని అలా ఆపేసి, అంటే 6 hours లే ఓవర్ ఉంది అందుకని అనమాట.